హలో ఫ్రెండ్స్, నమస్తే. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏవి తినాలి, ఏవి తినకూడదు? మన శరీరంలోని కీలకమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. వ్యర్థాలు, విషాలను బయటకు పంపించే బాధ్యత కిడ్నీలదే. అవి మన శరీరంలోని సహజ ఫిల్టర్లు. అన్ని అవయవాల మాదిరిగానే మన మూత్రపిండాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అవి హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర నిన్న ఆహారాలు తినడం తగ్గించాలి. డయాబెటీస్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కూడా మూత్రపిండాల సమస్యలు రావచ్చు. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మూత్రపిండాలు వ్యర్థాలను ఫిల్టర్ చేయడానికి ఉపయోగపడుతుంది. శరీరం నుండి అదనపు ద్రవాన్ని కిడ్నీలు తొలగిస్తాయి. దీనివల్ల అధిక రక్తపోటు రాకుండా ఉంటుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని నియంత్రించడానికి, శరీర ద్రవాలను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే మూత్రం రంగు మారిపోతుంది. రాత్రిపూట మూత్ర విసర్జన అధికంగా వస్తుంది. అలసటగా అనిపించడం, కళ్ళ చుట్టూ ఉబ్బడం, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీ మూత్రపిండాలు జాగ్రత్తగా ఉండాలంటే సరైన ఆహారం తినాలి. సోడియం, పొటాషియం తక్కువగా, ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. పోషకాలు నిండిన కూరగాయలు తినడం కిడ్నీలు కాపాడుతాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఉప్పు, ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినకూడదు. మూత్రపిండాలు రక్తం నుండి వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. కిడ్నీల కోసం ఎక్కువ శాకాహారం తింటే మంచిది. తక్కువ ఉప్పు ఉన్న ఆహారాన్ని తింటూ ఉండాలి. యాపిల్, బెర్రీలు, క్యాబేజ్ వంటివి అధికంగా తినాలి. సోయా, పప్పు ధాన్యాలు, కాటేజ్ చీజ్ వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్లు తింటే ఎంతో మంచిది. చేపలు, చికెన్, గుడ్లు వంటి జంతు ప్రోటీన్లు మితంగా తినాలి. బ్రౌన్ రైస్, క్వినోవా వంటి తృణధాన్యాలు తరచూ తింటూ ఉండాలి. ఆలివ్ ఆయిల్, ఆవ నూనె, సోయాబీన్ ఆయిల్ వంటి వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. చాలా పండ్లలో సహజంగా సోడియం, పొటాషియం తక్కువ ఉంటాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవన్నీ మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మూత్రపిండాల కోసం యాపిల్, బెర్రీలు, ద్రాక్ష, పియర్స్, పుచ్చకాయ వంటివి తింటూ ఉండాలి. బ్రోకోలీ, క్యాబేజీ కిడ్నీ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. బ్రోకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఆకుకూరలు వంటివి తరచూ తింటూ ఉండాలి. కొవ్వు తీసిన పాలను, పెరుగు, చీజ్ వంటివి తింటూ ఉండాలి. వీటిలో కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనవి. బ్రౌన్ రైస్, ఓట్స్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. తృణధాన్యాలైన బ్రౌన్ రైస్, క్వినోవా, ఓట్స్ వంటివి ప్రతిరోజు తింటూ ఉండాలి. చేపలు, చికెన్, బీన్స్ వంటి వాటిలో లీన్ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల బరువు పెరగరు. ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కిడ్నీలు ఉన్నవారు కిడ్నీల కోసం కొన్ని రకాల ఆహారాలు ఎక్కువగా తినకూడదు. అరటి పండ్లు, పుల్లటి పండ్లు, బంగాళదుంపలు, అవకాడోలు వంటివి మూత్రపిండాల కోసం తినకూడదు. సోడియం అధికంగా ఉన్న ఆహారాలను తినకూడదు. ఉప్పుగా ఉన్న ఆహారాల్లో సోడియం అధికంగా ఉంటుంది. అలాగే ఊరగాయలు, నిల్వ పచ్చళ్ళు వంటి వాటిలో కూడా సోడియం అధికంగా ఉంటుంది. చక్కెర నిండే పానీయాలు తినకూడదు. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తినడం తగ్గించాలి. ఫాస్ఫరస్ అనేది ఒక ఖనిజం. ఇది చాలా ఆహారాల్లో సహజంగా లభిస్తుంది. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు ఫాస్ఫరస్ తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పాల ఉత్పత్తులు, ఎర్ర మాంసం, ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఫాస్ఫరస్ అధికంగా ఉంటుంది. పొటాషియం మరొక ముఖ్యమైన పోషకం, కానీ మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు దీన్ని తక్కువగా తీసుకోవాలి. పొటాషియం అధికంగా ఉండే ఆహారాల్లో అరటిపండ్లు, నారింజ, బంగాళదుంపలు, టమాటాలు ముఖ్యమైనవి. ఈ ఆహారాలు బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.